కామారెడ్డి జిల్లా సలాబత్పూర్ ఎక్సైజ్ తనిఖీ కేంద్రం అవినీతికి అడ్డాగా మారింది. తనిఖీల మాటున ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో జరుగుతున్న అక్రమ వసూళ్లు ఆగడం లేదు. తాజాగా ఆబ్కారీ సిబ్బంది అక్రమాల వెలుగులోకి రావడం విమర్శలకు దారితీస్తోంది. ఓ డ్రైవర్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఉన్నతాధికారుల ఉదాసీనత వల్లే అక్రమ వసూలు సాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని కామారెడ్డి జిల్లా సలాబత్పూర్ చెక్పోస్టు వద్ద అక్రమ వసూళ్ల భాగోతం మరోసారి బహిర్గతమైంది. గత అక్టోబర్ వరకు ఇక్కడ ఆర్టీఏ, ఆబ్కారీ శాఖల చెక్పోస్టులు కొనసాగాయి. ప్రస్తుతం ఎక్సైజ్ తనిఖీ కేంద్రం మాత్రమే కొనసాగుతోంది. ఈ ఎక్సైజ్ చెక్పోస్టు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అక్రమ మద్యం, గంజాయి రవాణా జరిగితే జరిమానా విధించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మద్యం, మత్తు పదార్థాలను వాహనాల్లో తరలించకుండా డబ్బులు మాత్రం వసూలు చేస్తున్నారు. తాజాగా ప్రైవేటు వ్యక్తులతో కలిసి కొందరు సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వీడియోను ఓ డ్రైవర్ బయట పెట్టాడు. बॉर्डर बंद नहीं है, बॉर्डर बंद नहीं है। अच्छा, ये चालू कर रखा है। आप कौन हो, क्या नाम है आपका? आपका नाम क्या है? आप बता रहे हो ना एक तेलंगाना का एक बॉर्डर चालू है, राइट? 200 रुपए मांगे? पैसा नको नहीं मांगे? नहीं, बंद कर दे 1 मिनट। नहीं बंद करेंगे, हम रोड ही बंद करेंगे। पैसा ले रहे हो 200 रुपए प्रति गाड़ी का, क्यों ले रहे हो वो जवाब दो मेरे को। पैसा नको जी, पैसा आपका सेठ साहब कौन है, उसको बुलाओ। अरे बंद कर दे। क्या बंद करो? हाँ, क्या बंद करो? पैसा क्यों ले रहे हो? हाँ, ये बोला 200 रुपए, 200 रुपए नहीं बोला। नहीं मैं हाँ, ये नहीं, मेरे पास सारा रिकॉर्ड है, वीडियो है। సలాబత్పూర్ చెక్పోస్టు వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది 24 గంటల పాటు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. పేరుకు తనిఖీలు అయినా నిత్యం అడ్డగోలుగా వసూళ్లు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రైవేటు వ్యక్తులతో కలిసి డ్రైవర్ను డబ్బులు అడుగుతున్న వీడియో వెలుగులోకి రావడంతో ఆరోపణలు నిజమని తేటతెల్లమయ్యాయి. చెక్పోస్టు వద్ద జరుగుతున్న వసూళ్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందారెడ్డి తెలిపారు. ఘటనకు బాధ్యులైన ఎక్సైజ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. రాజస్థాన్ నుంచి వచ్చిన ట్రక్ అనుకుంటా పోసి ఆయన ఒక యూట్యూబర్ ఉన్నట్టున్నాడు. ఆయన ఒక కెమెరా పట్టుకొని వచ్చేసి వాళ్ళిద్దరి మధ్యన సమ్ డిస్కషన్ జరిగింది. అది అందులో ఇన్స్టాగ్రామ్ లో క్లియర్ గా ఉన్నది. దాని మీద మేము ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేసినాము. అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఆన్ డ్యూటీలో ఉన్నాడు. ఆయన లోపల ఉన్నాడు. గొడవ జరుగుతుంటే బయటకు వచ్చి వాళ్ళను విధానంగా అట్లా కాదు ఇది అని డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేశాడు. బట్ ఆయన వినకుండా మొత్తం రికార్డ్ చేసినట్టున్నారు. సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న సుధాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఇప్పుడు మన క్రైమ్ ఆఫీసర్ ప్రకారంగా ఐడెంటిఫై అయ్యింది. కానిస్టేబుల్ వారి మీద చర్య తీసుకోవడానికి ఆ కానిస్టేబుల్ మీద తీవ్రమైన చర్య తీసుకొని సస్పెండ్ చేయగలరని నేను రిపోర్ట్ పంపిస్తున్నాను. డ్రైవర్లు, ఇతరులు ప్రశ్నించినప్పుడు కొంతకాలం పాటు వసూళ్లు నిలిచిపోతున్నాయి. ఆ తర్వాత షరా మామూలుగానే కొనసాగుతున్నాయి. అధికారుల అండతోనే చెక్పోస్టు వద్ద వసూళ్ల వ్యవహారం నడుస్తున్నట్లు స్థానికులు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని సలాబత్పూర్ చెక్పోస్టు వద్ద జరుగుతున్న అక్రమ దందాకు అడ్డుకట్ట వెయ్యాలని కోరుతున్నారు.